अभी हाई कर दो एक बार बस। हाय हाय హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ NeethaMohan మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ వీడియోతో ప్రాగ్ సిరీస్ అయిపోతుంది. ఫైనల్గా మేము విజిట్ చేస్తున్న ప్లేస్ ఎక్కడికో తమ్నెయిల్ చూడంగానే అది తెలుసుంటుంది అనుకుంటా. అండ్ ఎస్, ఇప్పుడు ఒక క్యాజల్కి వెళ్తున్నాం మనం. ఇప్పుడు మేము ఓల్డ్ టౌన్ స్క్వేర్ దగ్గర ఉన్నాం. మేము ఇంకా మా ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాం. ఇక్కడ మీటింగ్ స్పాట్ అన్నమాట మాకు. ఓల్డ్ టౌన్ స్క్వేర్ నుండి కాస్త దూరం నడుచుకొని వెళ్ళి ట్రామ్ ఎక్కాలన్నమాట. సో ఇప్పుడైతే ట్రామ్ కోసం వెళ్తున్నాం. అండ్ ఒక 25 to 30 minutes జర్నీ చూపిస్తుంది క్యాజల్ని రీచ్ అవ్వడానికి. మరి ఇటువైపు సిటీని కూడా మీకు వ్యూ చూపిస్తాను అండ్ చూసి కాస్త ఎంజాయ్ చేసేద్దాం. ఇప్పుడైతే మేము ట్రామ్ ఎక్కాల్సిన ప్లేస్లో ఉన్నాం. అండ్ మేము ఎక్కాల్సిన ట్రామ్ నెంబర్ 2 అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుండి 25 to 30 minutes అన్నమాట దిగిపోతాం. ట్రామ్ అయితే హిల్ ఏరియా అంటే అప్పుకి ఎగబడుతుంది. సో ఇక్కడ నుండి సిటీ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ చెక్ రిపబ్లిక్ కంట్రీలో లార్జెస్ట్ ట్రామ్ నెట్వర్క్ ఉన్న ప్లేస్ ఈ ప్రాగ్ అనమాట. అండ్ ఏంటంటే 144 kilometers ట్రాక్ లెంత్ ఉంటుంది. అలాగే 518 kilometers రూట్ లెంత్, అలాగే ఇంకా 600 స్టేషన్స్ ఉన్నాయంట. ఇప్పుడు మొత్తానికి ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా బాగుంది. నా ప్రీవియస్ ట్రామ్ వీడియో ఎవరైనా చూసింటే ఐడియా వచ్చిండేది. ఈ డీటెయిల్స్ అంతా అందులో పెట్టాను. ఇంకా మేము దిగాల్సిన స్టాప్ కూడా వచ్చేసింది. ఇక్కడ దిగాక కాస్త దూరం వాక్ చేయాలి. అరౌండ్ 10 minutes వాక్ చేయాల్సి ఉంటుంది క్యాజల్కి వెళ్ళడానికి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తే ఇక్కడ దిగంగానే ఇలా ఒక గార్డెన్ లాగా కూడా ఉంది. ఏదో ఒక స్టోన్ స్కల్ప్చర్ కూడా ఉంది. ఎస్, దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా పెద్ద లైన్ ఉంది, కనిపిస్తుందా? అక్కడ తిరిగి చూసి అలసిపోవడానికి ముందే
ఈ లైన్లో నిల్చుకొని అక్కడ చెకింగ్ టికెట్ తీసుకోవడమే పెద్ద టాస్క్ అనమాట. సో ఇక్కడ నుండి చరిత్ర స్టార్ట్. క్యాజల్లోకి ఎంటర్ అవ్వడానికి ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి. ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ వుడెన్తో ఉండేది, అది స్టోన్తో రీకన్స్ట్రక్ట్ చేశారంట 1700s. ఇప్పుడు కూడా రెండు వైపులా చూడండి వుడెన్ రైలింగ్స్ అయితే ఉన్నాయి. మెయిన్ గేట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎంట్రన్స్లో ఇద్దరు యూనిఫామ్లో నిల్చున్నారు. వాళ్ళు ఈ ప్రాగ్ క్యాజల్ గార్డ్స్ అంట, ప్రొటెక్టింగ్ గార్డ్స్. సో వాళ్ళు ఇలాగే స్టిల్గా కదలకుండా ఏ మూమెంట్ లేకుండా 1 hour వరకు నిల్చుకోవాలి. అది చాలా కష్టం కదా. సో ఎవ్రీ 1 hourకి గార్డ్స్ని చేంజ్ చేస్తుంటారంట. ఈ క్యాసల్ని 870s కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. వావ్, చాలా బాగుంది చూడడానికి, ఫుల్ స్పేషియస్గా మధ్యలో. అండ్ ఏంటి అంటే ఈ క్యాసల్ 1980s ప్రెసిడెన్షియల్ రెసిడెన్స్గా అయ్యిందంట. అలాగే చాలామంది స్టేట్ హెడ్స్ కూడా ఇక్కడ ఉంటారు. బిల్డింగ్స్ చూసారంటే 3 sides ఒకేలా ఉన్నాయి కదా. మనకి వాటిల్లోకి వెళ్ళడానికి యాక్సెస్ అయితే ఉండదు. అవి ఓన్లీ చెక్ ప్రెసిడెంట్ కోసం పనిచేసే వాళ్ళకి మాత్రమే అంట. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. లియోపోర్డ్ ఫౌంటైన్ అండ్ లయన్ ఫౌంటైన్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇది ప్రాగ్లోని అన్నిటిల్లో ఓల్డెస్ట్ ఫౌంటైన్ అంట. యూనిక్ డిజైన్ ఉంది కదా, ఇంకా దీని హిస్టరీ కూడా ఇక్కడ రాశారు. లోడైతే చాలా బాగా ఆడుకుంటున్నాడు. యాక్చువల్లీ స్లీపింగ్ మోడ్ నుండి బాగా సూపర్ యాక్టివ్ అయిపోయాడు. గైస్, ఇప్పుడైతే ఈ క్యాజల్లోని సెయింట్ విటస్ కెథడ్రల్కి వచ్చాం. బ్యూటిఫుల్గా ఉంది కదా, ఏదో గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని క్యాజల్కి వచ్చినట్లుంది నాకైతే. అసలు ఇంతమంది రావడానికి రీజన్ కూడా ఇదే ఏమో మరి. ఈ చర్చ్ని 14th centuryలో బిల్డ్ చేశారంట. అప్పట్లోనే ఇంత బాగా చేశారంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. బయట నుండినే ఇలా ఉందంటే లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో నేనైతే ఎగ్జైటింగ్గా ఉన్నాను. అండ్ ఇది ఓల్డ్ ఫేమస్ చర్చ్ కూడా. ఇప్పుడు చూస్తున్న ఈ చర్చ్ 1344లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. అసలు చూడండి ఈ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం. అసలు ఎంత టాల్గా ఉంది. లోపలైతే సూపర్గా ఉంది. అసలు ఇంత పొడవుగా హైట్గా ఉందో మరి, అలా ఫుల్గా తల పైకి ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. చాలా హైట్గా ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు మరి.
ఇక్కడ లైవ్లో అయితే అసలు సూపర్గా ఉంది నాకు చూడడానికి. ఇక్కడ విండోస్ కూడా ఏదో కలర్ గ్లాస్ అనుకున్నాను, బట్ అవి కూడా పెయింటింగ్. ఒక్కొక్క విండోకి ఒక్కొక్క హిస్టరీ ఉంది. వీళ్ళు వీళ్ళ హిస్టరీని ఇలా చెక్కి పడేశారు చూడండి. ఈ క్యాసిల్లో చూడాల్సినవి చాలా ఉన్నాయి, అందులో ఈ చర్చ్ ఒకటి. ఇలా చర్చెస్ చాలా ఉన్నాయి, అలాగే ప్యాలెస్లు, హాల్స్, టవర్స్, ఇంకా గార్డెన్స్, డిఫరెంట్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అన్నీ చూడాలంటే 1 డే సరిపోతుంది, బట్ వాటిల్లో కొన్నిటికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 250 చెక్ క్రోనర్స్ నుండి ఇంకా 175, 150 కూడా ఉంది. ఆడియో గైడ్ కావాలంటే కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ రౌండ్ విండో వచ్చి విండో రోసెట్ క్రియేషన్ ఆఫ్ వరల్డ్ అంట. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. మేము ఇటు ఎండ్లో ఉన్నాం. అటు సైడ్ వెళ్ళాలి అంటే దగ్గరకు జీసస్ స్టాచ్యూ దగ్గరకు ఒక టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో గైస్, ప్రాగ్కి వస్తే చూడాల్సిన వాటిల్లో ఇది కూడా ఒకటి. సో డోంట్ ఫర్గెట్ టు విజిట్. నేనైతే గోల్డెన్ లేన్ ఉన్న టికెట్ని చూస్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఈ గోల్డెన్ లేన్లో అప్పట్లో క్యాజల్కి సర్వ్ చేసిన వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళంట. ఇక్కడ ఉన్న రిమైనింగ్ కెథెడ్రల్స్ అన్నీ ఓల్డ్వి, బట్ ఇది మాత్రం సెయింట్ విటస్ కెథెడ్రల్ మాత్రం చాలా యూనిక్గా అండ్ బిగ్గర్ వన్ యాక్చువల్లీ. ఇది క్యాజల్ నుండి అవుట్ సైడ్ వచ్చాకనమాట. ఇక్కడ నుండి వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. 1 డే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో. వ్యూ వచ్చేసి ఎగ్జిట్లో అనమాట. ఈయనైతే కెమెరాకి ఫోజ్ ఇస్తున్నాడు. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియోతో ప్రాగ్ జర్నీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. Ewentualnie można było jutro kolejką i to zahaczyć bokiem dopiero, nie?